హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ రిలేటివ్ క్లాజెస్. ఈ రిలేటివ్ క్లాజెస్ గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ కావాలి అని అంటే ఆల్ని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు రిలేటివ్ క్లాజెస్ అని అంటే ఏంటివో తెలుసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో క్లాజ్ అంటే ఏంటిది నేర్చుకున్నాం. క్లాజ్ ఈజ్ నథింగ్ బట్ సెంటెన్స్. క్లాజ్ విల్ హ్యావ్ ఆల్ ది క్వాలిటీస్ లైక్ ఎ సెంటెన్స్. ఇప్పుడు ఒక సెంటెన్స్కు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ఫైనైట్ వర్బ్ ఉంటుంది, కంప్లీట్ మీనింగ్ ఉంటుంది అన్నటువంటి పద్ధతిలో క్లాజ్ కూడా అట్లాగే ఉంటుంది. కానీ మనం ఇక్కడ రిలేటివ్ క్లాజ్ అని అంటున్నాం. అంటే ఈ క్లాజ్ అనేటువంటిది, ఈ సెంటెన్స్ అనేటువంటిది ఇంకొక సెంటెన్స్ తోటి రిలేషన్ని కలిగి ఉంటుంది అని అన్నట్టు. అందుకే ఇదేంటిది అని అంటే దీని డెఫినేషన్ చూస్తే రిలేటివ్ క్లాజ్ గివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది థింగ్ ఆర్ పర్సన్ బీయింగ్ టాక్డ్ అబౌట్ అని అన్నాడు. ఒక వ్యక్తి గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, ఒక ప్రదేశం గురించి కానీ మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు దాని గురించి అడిషనల్గా ఇచ్చే ఇన్ఫర్మేషన్ని రిలేటివ్ క్లాజ్ చెప్తుంది. అడిషనల్గా అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ కాకుండా ఇంకా మనకు పూర్తిగా అర్థం కావడానికి, విశదంగా అర్థం కావడానికి అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటిదే రిలేటివ్ క్లాజ్ అనేటువంటిది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. కొన్ని ఉదాహరణల ద్వారా ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమిస్తుంది, క్లాజ్ ఎలా ఉంటుంది, రిలేటివ్ క్లాజ్ అనేటువంటిది చూద్దాం. సెంటెన్సెస్లో మనం గమనిస్తే ద బాయ్ హూ ఈజ్ ప్లేయింగ్ దేర్ ఈజ్ మై సన్. దీంట్లో రెండు సెంటెన్సెస్ ఉన్నాయి. యాక్చువల్లీ ద బాయ్ ఈజ్ మై సన్. ఇక్కడ హూ ఈజ్ ప్లేయింగ్ దేర్ అన్నటువంటి ఈ సెంటెన్స్ పార్టు మనకు క్లాజ్ అవుతుంది. ఈ క్లాజే రిలేటివ్ క్లాజ్ అని అంటాం మనం. ఎందుకు ఇది రిలేటివ్ క్లాజ్ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ బాయ్ ఎవరు అన్నటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎట్లా, ఎవరు ఈ బాయ్ అని అంటే హూ ఈజ్ ప్లేయింగ్ దేర్ అని అంటున్నాం. అక్కడ ఆడుతున్నటువంటి పిల్లవాడు. సో అక్కడ ఆడుతున్నటువంటి ఆ పిల్లవాడు నా కొడుకు. ఇట్లా అడిషనల్ ఇన్ఫర్మేషను ఆ పిల్లవాడి గురించి ఇస్తుంది. సో ఒక రిలేటివ్ క్లాజు ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరి గురించి ప్రొవైడ్ చేస్తుంది అని అంటే పిల్లవాడు, ఇక్కడ ఈ నౌన్ గురించి చేస్తుంది. ఈ నౌన్ కాబట్టి, బాయ్ అనేటువంటి నౌన్ కాబట్టి నౌన్ గురించి చెప్తుంది. ఇక్కడ హూ అనేటువంటి ఈ పదము ఇది ఎవరైతే పిల్లవాడు అన్నటువంటి దాని ముందర ఉండే నౌన్ని క్వాలిఫై చేస్తుంది, నౌన్ను విశదపరుస్తుంది. ఎవరైతే పిల్లవాడు అక్కడ ఆడుతున్నాడో ఆ పిల్లవాడే నా కొడుకు అని అన్నట్టు. సో ఇక్కడ రెండు పాయింట్స్ మనం గమనిస్తున్నాం. ఒక రిలేటివ్ క్లాజ్ అనేటువంటిది ఒక నౌన్ని మాడిఫై చేస్తుంది, నౌన్ని క్వాలిఫై చేస్తుంది. ఆ నౌన్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ WH వర్డ్ హూ అన్నటువంటి దానికి ముందే ఉంది అని అన్నట్టు. సో దట్ ఈజ్ కాల్డ్ రిలేటివ్ క్లాజ్. పైగా ఇది క్లాజ్ అంటున్నాం కాబట్టి క్లాజ్కు ఉండేటువంటి క్వాలిటీస్ కూడా ఉంటాయి. ఏంటిది, హూ అనేటువంటిది ఈ నౌన్ని రిలేట్ చేస్తుంది కాబట్టి ఈ నౌనే ఇక్కడ ఉండేటువంటి సబ్జెక్టు అని అనుకోవాలి. ఒక రకంగా హూ అనేటువంటి దాన్నే సబ్జెక్టు అని అంటాం. తర్వాత ఈజ్ ప్లేయింగ్ అనేటువంటిది ఫైనైట్ వర్బ్ అయింది కాబట్టి ఇది క్లాజుకు ఉన్నటువంటి లక్షణం. ఇది రిలేటివ్ క్లాజ్, రిలేషన్ని కలిగి ఉంది కాబట్టి.
Let us go for the second sentence. The book which I bought yesterday was lost. ఇందులో which I bought yesterday అన్నటువంటి చూడండి, ఇందులో కూడా WH వర్డ్ ఉంది. విచ్ ఐ బాట్ ఎస్టర్డే అన్నటువంటిది. విచ్ అని అంటే ఏది, ఏదైతే అని అన్నట్టు. ఏదైతే అన్నటువంటి విచ్ దానికి ముందు ఏముంది అని అంటే ద బుక్ అనేటువంటి నౌన్ ఉంది. బుక్ అనేది కూడా నౌనే ఇక్కడ. సో విచ్ అనేది బుక్ని రిలేట్ చేస్తుంది. ఏదైతే బుక్కు నేను కొన్నానో, నిన్న నేను కొన్నానో అది పోయింది. సో రెండు సెంటెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ద బుక్ వాజ్ లాస్ట్. ఏ బుక్ పోయింది? అడిషనల్ ఇన్ఫర్మేషను ఈ క్లాజ్ ఇస్తుంది. ఏదైతే నిన్న కొన్నానో ఆ బుక్కు అన్నటువంటిది. సో దిస్ ఈజ్ రిలేటివ్ క్లాజ్. ఎక్కడి నుంచి అంటే విచ్ ఐ బాట్ ఎస్టర్డే అనేటువంటిది. సో దీనికి క్లాజుకు ఉండేటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. ఓ సబ్జెక్ట్ ఉంది, ఫైనైట్ వర్బ్ ఉంది, ప్లస్ ఇది దీంతో ఈ సెంటెన్స్ తోటి రిలేషన్ని కలిగి ఉంది. అందుకు ఇది రిలేటివ్ క్లాజ్. మూడవ సెంటెన్స్లో గమనిస్తే హీ ఈజ్ ద మ్యాన్ హూమ్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్. హూమ్ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్. సో దీంట్లో whom we have been waiting for అన్నటువంటి దాన్ని రిలేటివ్ క్లాజ్ అని అంటున్నాం. ఎందుకు అనంటే అడిషనల్ ఇన్ఫర్మేషను ఒక నౌన్ గురించి ఇస్తుంది. ఆ నౌను ఏది అనంటే WH వర్డ్కి ముందర ఉండేటువంటి నౌన్ మ్యాన్, ద మ్యాన్ అనేటువంటిది. హీ ఈజ్ ద మ్యాన్. అతను ఆ వ్యక్తి. whom we have been waiting for. ఎవరి గురించి అయితే మనం ఎదురుస్తూ ఉన్నామో, వెయిట్ చేస్తూ ఉన్నామో ఆయన్నే ఈయన. కాబట్టి దీన్ని రిలేటివ్ క్లాజ్ అంటున్నాం. అట్లాగే ఫోర్త్ సెంటెన్స్కి వస్తే డూ యూ రిమెంబర్ ద హీరో హూజ్ ఫిల్మ్ వాజ్ సెంట్ టు ది ఆస్కార్ సెలెక్షన్స్ అని అన్నాం. ఇక్కడ హూజ్ అనేటువంటి ఈ యొక్క పదం దగ్గర నుంచి మిగతా పార్ట్ మొత్తం కూడా రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ఎందుకు అనంటే ఈ రిలేటివ్ క్లాజ్ అడిషనల్ ఇన్ఫర్మేషను ఇస్తుంది. ఎవరి గురించి అంటే దాని ముందర ఉండేటువంటి సెంటెన్స్ గురించి అడిషనల్గా ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి ఆ ముందర ఉన్నటువంటి సెంటెన్స్లో ఉండే ఇంకా ముఖ్యంగా నౌను గురించి. ఏ నౌన్ అది అనంటే ద నౌన్ బిఫోర్ ది WH వర్డ్. అంటే ఈ విధంగా WH వర్డ్ దాని ముందుండేటువంటి నౌన్ రిలేట్ చేస్తుంది. అది ఆ సెంటెన్స్లో సబ్జెక్టుగా కూడా పనిచేస్తుంది. హూజ్ ఫిల్మ్ వాజ్ సెంట్ టు ద ఆస్కార్ సెలెక్షన్స్. ఏ హీరో సినిమా అయితే ఆస్కార్ ఫిలిమ్స్కి పంపించారో ఆయన పేరు ఆయన నీకు గుర్తున్నాడా అని అన్నట్టు. ఆ హీరో గుర్తున్నాడా అనేటువంటిది క్వశ్చన్ ఇక్కడ. సో దిస్ ఈజ్ రిలేటివ్ క్లాజ్. ఐదవ దాంట్లోకి వస్తే వేర్ ఈజ్ ద ఫోన్ దట్ ఐ హ్యావ్ కెప్ట్ హియర్. దట్ ఐ హ్యావ్ కెప్ట్ హియర్ అన్నటువంటి దీంట్లో ఈ సెంటెన్స్ పార్ట్ని రిలేటివ్ క్లాజ్ అని అంటున్నాం. ఇక్కడ దట్ అనేటువంటిదే ఏం చేస్తుంది అంటే దాని ముందు ఉండేటువంటి నౌన్ తోటి రిలేట్ అయ్యి ఉంది. దానికి సంబంధించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంది. వేర్ ఈజ్ ద ఫోన్. ఫోన్ ఎక్కడుంది? ఆ ఫోన్ ఎక్కడుంది? ఏది అంటే దట్ ఐ హ్యావ్ కెప్ట్ హియర్. ఇక్కడ పెట్టినటువంటి ఆ ఫోన్. సో ఈ విధంగా రిలేటివ్ క్లాజెస్ ఏం చేస్తాయి అంటే పర్టికులర్గా ఒక నౌన్తో ప్రొనౌన్తో రిలేషన్ని కలిగి ఉంటాయి అంతకు ముందున్న సెంటెన్స్లో. అండ్ దట్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఈజ్ బేస్డ్ బిఫోర్ ఒక వర్డ్. అది WH వర్డ్ కావచ్చు. ఇక్కడ దట్ కూడా వచ్చింది.
దానినే మనం ఏమంటామంటే ఇట్లా వచ్చేటువంటి హూ కానీ, విచ్ కానీ, హూమ్ కానీ, హూస్ కానీ, దట్ కానీ, వీటన్నిటినీ 5 రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం మనం. ఎందుకు ఇవి ప్రొనౌన్స్ అని అంటే, ఇవి దాని ముందుండేటువంటి నౌన్ని రెఫర్ చేస్తూ అదే నౌన్కి అది కనెక్ట్ అయ్యి ఉండి ఆ తర్వాతి సెంటెన్స్లో ఆ నౌన్కు బదులుగా ఉపయోగించబడేటువంటి పదంగా ఉంది. కాబట్టి అది రిలేషన్ తెలుపుతున్నటువంటి ప్రొనౌను. సో రిలేటివ్ ప్రొనౌను అంటున్నాం మనం. పై సెంటెన్సెస్ నుంచి మనం అబ్జర్వ్ చేసినటువంటి పాయింట్స్ చూస్తే, పై సెంటెన్సెస్లో అండర్లైన్ చేసినటువంటి పార్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ని దాని ముందున్నటువంటి నౌన్స్ గురించి ఇస్తున్నాయి. సో అండర్లైన్డ్ పార్ట్ గివింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది నౌన్స్ బిఫోర్ దెమ్. రెండవ దాని కిందికి వస్తే, అండర్లైన్డ్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ రిలేటివ్ క్లాజెస్. మనం అండర్లైన్ చేసినటువంటి ఆ పార్ట్ మొత్తం కూడా మనం రిలేటివ్ క్లాజ్ అని అంటున్నాం. ఏంటిది ఆ రిలేటివ్ క్లాజ్ అని అంటే, ద సెంటెన్స్ విచ్ ఈజ్ విత్ ద అబోవ్ WH word is called a relative clause which gives additional information అని అన్నాం. అంటే WH వర్డ్ దగ్గర నుంచి హూ కానీ, హూజ్ కానీ, హూమ్ కానీ, తర్వాత విచ్ కానీ, ఆ తర్వాత దట్ అనేటువంటిది కూడా, దట్ WH వర్డ్ కాకపోయినా దట్ అనేటువంటిది కూడా మనము ఇక్కడ ఆ వర్డ్ని అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ సెంటెన్స్ పార్ట్ని రిలేటివ్ క్లాజ్గా మనం గుర్తిస్తాం. దీంట్లో హూజు, హూము, విచ్, దట్ అనేటువంటివి ప్రొనౌన్స్గా యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటారు. రిలేటివ్ ప్రొనౌన్స్ ఎందుకంటే దాని ముందుండేటువంటి నౌన్ని అవి రిలేట్ చేస్తున్నాయి. ఆ నౌన్కి సబ్స్టిట్యూట్ వర్డ్గా నెక్స్ట్ సెంటెన్స్లో అవి ఉంటున్నాయి కాబట్టి వాటిని రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ వాటి ముందుండే నౌన్స్ని క్వాలిఫై చేస్తున్నాయి. క్వాలిఫై చేయడం అనంటే వివరించడం, విశదీకరించడం అని అన్నట్టు. అట్లాగే ఈ యొక్క క్లాజెస్ని ఈ హూజ్ తోటి, హూ తోటి, హూమ్ తోటి, విచ్తో, దట్ అనేటువంటి క్లాజెస్తో వచ్చేటువంటి ఈ వర్డ్స్తో వచ్చే క్లాజెస్ని అడ్జెక్టివ్ క్లాజెస్ అని కూడా అంటారు. ఫంక్షన్స్ ఆఫ్ రిలేటివ్ ప్రొనౌన్స్. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్కి అంటే హూ, హూజ్, హూమ్, విచ్, దట్, వీటికి 2 రకాలైనటువంటి ఫంక్షన్స్ ఉంటాయి. ఇది 2 రకాలుగా వ్యవహరిస్తాయి. ఫస్ట్ వన్, దే రెఫర్ టు ఎ నౌన్ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ మెన్షన్డ్. ఆ యొక్క సెంటెన్స్లో, స్ట్రక్చర్లో అంతకు ముందే మెన్షన్ చేసినటువంటి నౌన్ గురించి రెఫర్ చేస్తాయి, అంటే తెలియజేస్తాయి, దానితో రిలేషన్లో ఉంటాయి. రెండవ ఫంక్షన్ ఏంటి అని అంటే, దే జాయిన్ 2 క్లాజెస్ టుగెదర్. క్లాజ్ అంటే సెంటెన్స్ అని అన్నాం. 2 సెంటెన్సెస్ని కలుపుతూ రిలేటివ్ ప్రొనౌన్గా ఉంటాయి. ఇది రెండవ ఫంక్షన్. వీటి గురించి సెంటెన్సెస్లో అర్థం చేసుకుందాం. ఓన్లీ చిల్డ్రన్ హూజ్ పేరెంట్స్ ఆర్ ఇల్లిటరేట్ స్టడీ ఇన్ దిస్ స్కూల్. దీంట్లో మనం క్లాజ్, రిలేటివ్ క్లాజ్ ఏమన్నాం అనంటే WH వర్డ్ నుంచి మొదలైనటువంటిది. ఓకే, హూజ్ పేరెంట్స్ ఆర్ ఇల్లిటరేట్, నెక్స్ట్ ఫైనైట్ వర్బ్ వరకు ఉండేటువంటిది క్లాజ్ అని అన్నాం. సో ఈ క్లాజ్లో ఇదేం చేస్తుంది అని అంటే, ఈ WH వర్డ్ ఆల్రెడీ ఉన్నటువంటి ఈ యొక్క నౌన్ని రెఫర్ చేస్తుంది. అంటే దాని ముందు ఉన్నటువంటి నౌన్ని రెఫర్ చేస్తుంది అని అన్నాం. ఇక్కడ హూజ్ అని అంటే ఎవరి పేరెంట్స్ అయితే అన్నటువంటిది, అంటే ఈ పిల్లల పేరెంట్స్ అని అన్నట్టు.
ఎవరి పిల్లల పేరెంట్స్ అయితే ఇల్లిటరేటో వాళ్ళే ఇక్కడ చదువుతారు అని అన్నట్టు. సో ఆ విధంగా రెండవ సెంటెన్స్లో గమనిస్తే రిలేటివ్ ప్రొనౌన్స్ యొక్క ఫంక్షన్ ఏంటిది అని అంటే చూడండి, ఐ మేట్ ఏ పాలిగ్లాట్ హూ న్యూ 13 లాంగ్వేజెస్. ఈ హూ న్యూ 13 లాంగ్వేజెస్ అన్నటువంటిది ఇది రిలేటివ్ క్లాజ్ అయితే, దీంట్లో ఉండేటువంటి హూ అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్, ఈ రిలేటివ్ ప్రొనౌన్ దేన్ని చేస్తుంది అని అంటే దాని ముందున్నటువంటి నౌన్ని రెఫర్ చేస్తుంది. అంటే పాలిగ్లాట్ అనేటువంటి నౌన్ను రెఫర్ చేస్తుంది. ఈ నౌన్ని తీసుకుపోయి దీని యొక్క ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి చదువుకున్నా మనకు మీనింగ్ వస్తుంది, సెంటెన్స్గా మీనింగ్ వస్తుంది. కానీ ఇది ఎందుకు ఉంది అని అంటే ఈ నౌన్ని రెఫర్ చేస్తూ ఇది ఒక కంజంక్షన్ లాగా పనిచేస్తుంది. అంటే కంజంక్షన్ అంటే ఈ సెంటెన్స్ని కలుపుతూ, రెండింటిని కలిపి మళ్ళీ ఈ క్లాజ్లో ఉండేటువంటి సెంటెన్స్లో సబ్జెక్టుగా పనిచేస్తూ ఉంది. సబ్జెక్టుగా రిలేటివ్ ప్రొనౌన్గా పనిచేస్తూ ఉంటుంది. అందుకని ఈ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. యు ఆర్ ఎగ్జాక్ట్లీ ద పర్సన్ హూమ్ ఐ విష్ టు సీ. నేను చూడాలనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది ఈ పర్సనే అని అన్నట్టు. ఇది మొత్తము రిలేటివ్ క్లాజ్. ఎందుకంటే WH వర్డ్ నుంచి ఉండేటువంటిది నెక్స్ట్ ఫైనైట్ వర్బ్ వరకు ఉండేటువంటిది రిలేటివ్ క్లాజ్ అవుతుంది. సో ఇది రిలేటివ్ క్లాజ్. దీంట్లో ఇది హూమ్ అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌను. ఈ రిలేటివ్ ప్రొనౌను దాని ముందు ఉండేటువంటి నౌను ది పర్సన్ అన్నటువంటి నౌన్ని రెఫర్ చేస్తుంది. దాన్ని రెఫర్ చేస్తూ దాని యొక్క ముందు వరకు ఉన్నటువంటి సెంటెన్స్ని తర్వాత ఉండే సెంటెన్స్తో కలుపుతుంది. ఇది రెండవ ఫంక్షన్. ఇక్కడ హూమ్ ఐ విష్ టు సీ అనేటువంటి క్లాజు దాని ముందు ఉండే సెంటెన్స్ని కలుపుతూ ఉంది అని అన్నట్టు. నెక్స్ట్ సెంటెన్స్లో చూస్తే దట్టుతో ఉండేటువంటి రిలేటివ్ క్లాజ్ ఉంది. ఇది క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ వర్డ్ ముందర వచ్చింది. సీ దట్ మనకు ఉండే రిలేటివ్ ప్రొనౌన్స్ మనం ఏం మాట్లాడుతున్నాం ఇక్కడ అంటే హూ, హూజ్, హూమ్, విచ్, దట్ మాత్రమే. కానీ ఇక్కడ ఉండేటువంటిది వాట్ ఎందుకు ఉంది స్టార్టింగ్లో ఉంది అని అంటే క్వశ్చన్ ఉంటుంది. సో వాట్ డిడ్ యూ డూ విత్ ద మనీ దట్ ఐ గేవ్ యూ ఎస్టర్డే. ఇంతవరకు ఇది రిలేటివ్ క్లాజ్. ఈ రిలేటివ్ క్లాజ్లో దట్ అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్. ఈ రిలేటివ్ ప్రొనౌను దాని ముందు ఉండేటువంటి ది మనీ అనేటువంటి నౌన్ని రెఫర్ చేస్తుంది. ఫిఫ్త్ సెంటెన్స్లో చూస్తే an atheist ఈజ్ ఎ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ అని అన్నాడు. ఇక్కడ WH వర్డ్ హూ ఉంది. హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ అనేటువంటిది అక్కడ రిలేటివ్ క్లాజ్. ఈ రిలేటివ్ క్లాజ్లో హూ అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్. ఈ ప్రొనౌన్ అనేటువంటిది దాని ముందుండేటువంటి నౌన్ని రిలేట్ చేస్తుంది. ఏంటిది? ఇది పర్సన్ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. ఓకే, ఆ పర్సన్ ఎవరు? యాన్ ఎథియిస్ట్. ఎథియిస్ట్ అనేటువంటి వాడే ఒక పర్సన్. ఆ పర్సన్ ఏంటిది అని అంటే దేవుణ్ణి నమ్మడు అనేది. సో ఇట్లా రిలేటివ్ ప్రొనౌన్స్కి రెండు ఫంక్షన్స్ ఉంటాయి. కంజంక్షన్గా పనిచేస్తుంది, రెండు సెంటెన్సెస్ని కలుపుతుంది, మరియు దానికి ముందు ఉండేటువంటి నౌన్ని రిలేట్ చేస్తూ ఉంటుంది అని అన్నట్టు. ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే 5 తీసుకున్నాం ఇక్కడ మనం. హూ, హూస్, హూమ్ అండ్ విచ్, లాస్ట్ది దట్. ఈ 5ంటిని మనము రిలేటివ్ ప్రొనౌన్స్ అని అన్నాం. ఇవి 5 రిలేటివ్ ప్రొనౌన్స్. ఇవి ఏం చేస్తాయి, ఎలాంటి పని చేస్తాయి అనేటువంటిది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం.
ఒక్కొక్క దాని గురించి వాటి యొక్క యూసేజ్ ఏంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదట హూ అండ్ హూమ్ అనేటువంటి ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. హూ అనేటువంటిది జనరల్గా క్వశ్చన్స్లో వాడినప్పుడు ఎవరు అన్నటువంటి మీనింగ్లో వాడతాం. కానీ అదే రిలేటివ్ క్లాజ్లో దీనిని రిలేటివ్ ప్రొనౌన్గా వాడినప్పుడు ఎవరైతే అన్నటువంటి అర్థంలో వాడతాం. అదేవిధంగా హూమ్ అనేటువంటిది కూడా ఎవరినైతే అన్నటువంటి అర్థంలో వాడతాం. మామూలుగా జనరల్గా క్వశ్చన్స్లో వాడితే ఎవరిని అన్నటువంటి మీనింగ్లో వాడితే, రిలేటివ్ ప్రొనౌన్గా మాత్రం ఎవరినైతే అన్నటువంటి అర్థంలో వాడతాం. ఈ యొక్క చేంజ్ని యొక్క మీనింగ్లో ఉండే ఈ తేడాని మనం గుర్తుపెట్టుకోవాలి బాగా. ఇవేం చేస్తాయి, వీటి యొక్క యూసేజెస్ ఏంటివి అని అంటే, ఇవి రెండు కూడా ఎప్పుడు పర్సన్స్నే రెఫర్ చేస్తాయి. అంటే వీటి ముందర రిలేటివ్ ప్రొనౌన్గా ఉన్నప్పుడు దీని ముందర ఉండేటువంటి నౌను ఎప్పుడు ఒక పర్సనే ఉంటుంది. కాబట్టి ఇవి పర్సన్స్నే రిలేట్ చేస్తాయి. రెండవది, ఇవి హూ అనేటువంటిది సబ్జెక్టుగా వస్తుంది. హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌను సబ్జెక్ట్ ప్లేస్లో ఉండేటువంటి సబ్జెక్టుకు సంబంధించినటువంటి నౌన్ని రిలేట్ చేస్తే, హూమ్ అనేటువంటిది ఆబ్జెక్టును రిలేట్ చేస్తుంది అని అన్నట్టు. ఇప్పుడున్నటువంటి ఈ మోడర్న్ ఇంగ్లీష్లో హూ ఈజ్ కామన్ ఇన్ బోత్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ పొజిషన్స్. అది దాని యొక్క మూడవ యూసేజ్. యాక్చువల్గా హూకి హూమ్కి మధ్యలో తేడా అనేటువంటిది లేకుండా హూమ్ ప్లేస్లో కూడా హూనే ఇప్పుడున్నటువంటి మోడర్న్ ఇంగ్లీష్లో ఉపయోగించడం జరుగుతుంది. వీటి ఎగ్జాంపుల్స్ ద్వారా మనం తెలుసుకుందాం. హూమ్కు సంబంధించి డిఫరెన్సెస్ చూస్తే మనకు ఈ ఎగ్జాంపుల్స్లో తెలుస్తుంది. హరి ఈజ్ ఎ బాయ్ హూ ఈజ్ బోత్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్. దీంట్లో ఫస్ట్ రిలేటివ్ క్లాజ్ ఏంటిది అని అంటే, ఇక్కడి నుంచి ఇంతవరకు రిలేటివ్ క్లాజ్ WH వర్డ్ నుంచి. ఈ రిలేటివ్ క్లాజ్లో హూ అనేటువంటిది మనకు రిలేటివ్ ప్రొనౌన్. ఈ రిలేటివ్ ప్రొనౌను దాని ముందు ఉండేటువంటి నౌన్, ఈ నౌన్ బాయ్ అనేదాన్ని రెఫర్ చేస్తుంది. రైట్. సో ఇక్కడ ఏంటిది అని అంటే, ఏం చేస్తుంది ఇది అని అంటే, హరి ఈజ్ ఎ బాయ్, పిల్లవాడు. ఎలాంటి పిల్లవాడు? హూ ఈజ్ బోత్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ అని అంటున్నాం. సో అతను ఇంటెలిజెంట్గా ఉన్నాడు, హార్డ్ వర్కింగ్గా ఉన్నాడు అన్నటువంటిది. ఇక్కడ బాయ్ అనేటువంటిది సబ్జెక్ట్, ఈ హరి గురించి తెలియజేస్తుంది. అయితే హూమ్ అనేటువంటిది ఆబ్జెక్ట్ని తెలియజేస్తుంది, ఆబ్జెక్ట్కి రిలేట్ అయ్యి ఉంటుంది అని అన్నాం మనం. రెండో సెంటెన్స్లో చూడండి, హరి ఈజ్ ఎ బాయ్. ఇక్కడ హూ కానీ హూమ్ కానీ, హూ ఉపయోగించవచ్చు, హూమ్ ఉపయోగించవచ్చు. మీనింగ్ మాత్రం ఎవరినైతే లేదంటే ఎవరికైతే, రెండు అర్థాలు, ఎవరినైతే ఎవరికైతే. హరి ఈజ్ ఎ బాయ్ హూమ్ ఐ హెల్ప్డ్ ఇన్ హిజ్ స్టడీస్. ఎవరికైతే నేను స్టడీస్లో హెల్ప్ చేశానో అతనే హరి. ఇక్కడ ఆబ్జెక్ట్గా మాట్లాడుతున్నాం. సో అందుకు ఈ హూ అనేటువంటిది మోడర్న్ ఇంగ్లీష్లో హూమ్ ప్లేస్లో కూడా హూనే వాడతారు. నెక్స్ట్ థర్డ్ దాంట్లోకి వస్తే, ద ఉమెన్ హూ ఈజ్ టాకింగ్ టు ద టాల్ మ్యాన్ ఈజ్ ద CEO. ఫస్ట్ రిలేటివ్ క్లాజ్ ఏంటిది అని అంటే, హూ ఈజ్ టాకింగ్ టు ద టాల్ మ్యాన్ అన్న. క్లాజ్ అంటే ఏం లేదు, దాంట్లో ఒక ఫైనైట్ వర్బ్ ఉండాలి, దాని యొక్క సబ్జెక్టు ఉండాలి. ఆ సబ్జెక్టు ఏముంటుంది అని అంటే, రిలేటివ్ ప్రొనౌనే దానికి సబ్జెక్టుగా ఉంటుంది. కాబట్టి ఇది రిలేటివ్ క్లాజ్. ఈ రిలేటివ్ క్లాజ్లో ఉండేటువంటి ఈ రిలేటివ్ ప్రొనౌన్ హూ అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి సబ్జెక్ట్ ప్లేస్లో ఉండే ఉమెన్ని, ఈ నౌన్ని రెఫర్ చేస్తూ ఉంది అని అన్నట్టు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ద ఉమెన్ హూమ్, ఎవరినైతే అన్నటువంటిది ఆబ్జెక్ట్గా ఉంటుంది అని అన్నట్టు. హూమ్
ద టాల్ మ్యాన్ ఈజ్ టాకింగ్ టు. ఎవరితోనైతే ఆ యొక్క టాల్ మ్యాన్ మాట్లాడుతున్నాడో, ఓకే, ఏ ఉమెన్తో అయితే మాట్లాడుతున్నాడో అతను CEO అని అన్నట్టు. సో ఇది మీనింగ్. ఇక్కడ దీనికి కొద్ది తేడా ఉంది. ద ఉమెన్ హూమ్ ద టాల్ మ్యాన్ ఈజ్ టాకింగ్ టు అంటే ఆ పొడవైనటువంటి వ్యక్తి ఎవరితోనైతే మాట్లాడుతున్నాడో ఆ పొడవైన వ్యక్తి CEO అని అన్నట్టు. ఈ విధమైనటువంటి డిఫరెన్స్ హూమ్కి ఉంటుంది. రిలేటివ్ ప్రొనౌన్స్లో మూడవది హూజ్. హూజ్ అని అంటే ఎవరిదైతే అన్నటువంటిది దాని మీనింగ్. కానీ దీన్ని ఎలా వాడాలి అన్నటువంటిది, ఇది కూడా ఒక పర్సన్ని కానీ థింగ్ని కానీ గ్రూప్ను కానీ రిలేట్ చేస్తుంది, రెఫర్ చేస్తుంది. కానీ ఎవరిదైతే అన్నటువంటిది డిస్క్రైబ్స్ ది ఓనర్షిప్ ఆర్ పొజిషన్ ఆఫ్ సంథింగ్. పొజిషన్ అని అంటే కలిగి ఉండడం, హక్కుదారుగా ఉండడం, అంటే మనకు సంబంధించి ఉండడం. ఓనర్షిప్ అన్నా కానీ అదే, మనము సొంతదారుగా ఉండడం, మనము దానికి ఓనర్గా ఉండడం. ఒక వస్తువు కానీ ఒక స్థలానికి కానీ ఒకరి మీద హక్కు కానీ కలిగి ఉండేటువంటి విషయాన్ని హూజ్ తెలియజేస్తుంది. అట్లాగే ఇది ఇంకా ఏంటిది అంటే, వ్యక్తులైతేనేమో వస్తువులైతేనేమో బిలాంగింగ్నెస్ తెలుపుతుంది, అంటే సొంతాన్ని. బిలాంగింగ్నెస్ అంటే అది మనకు సొంతం. సో ఆ ఇల్లు నాది, సో అది నా యొక్క కారు అని అన్నట్టుగా. రిలేషన్ టు సమ్వన్ అంటే వేరే వాళ్ళకి వాళ్ళతో ఉండేటువంటి రిలేషన్ని చెప్పేటువంటి విధంగా కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఇది ఈ యొక్క ప్రొనౌన్స్ పొజెసివ్ ప్రొనౌన్స్ అయినటువంటి హిజ్, హర్, ఇట్స్, లేకపోతే దెయిర్ అంటే వారి యొక్క, వాటి యొక్క, ఇట్స్ అంటే దాని యొక్క, హర్ అని అంటే ఆమె యొక్క, హిజ్ అని అంటే అతని యొక్క అన్న ప్రొనౌన్స్ని రీప్లేస్ చేస్తూ ఉంటుంది ఇది హూజ్ అనేటువంటిది. హూజ్ గురించి చూస్తే, హ్యావ్ యూ సీన్ ద ఆర్టిస్ట్ హూజ్ పెయింటింగ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. నువ్వు ఆ ఆర్టిస్ట్ని చూసావా? ఎవరు ఆర్టిస్టు అంటే హూజ్ పెయింటింగ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఇక్కడ ఎవరు అని చెప్పట్లే, ఎవరి పెయింటింగ్స్ అయితే, ఏ ఆర్టిస్ట్ యొక్క పెయింటింగ్స్ అయితే. పెయింటింగ్స్ ఎవరివి అని అంటే ఆర్టిస్ట్వి. సో ఇక్కడ బిలాంగింగ్నెస్ చెప్తుంది. ఆ పెయింటింగ్స్కి ఓనర్ ఎవరు అని అంటే ఆర్టిస్ట్. సో ఆ ఆర్టిస్ట్ యొక్క పెయింటింగ్స్ ఎక్స్ట్రీమ్లీ బాగా ఉండేటువంటివి, ఎప్పుడు వేసినా కానీ చాలా ఎక్స్ట్రీమిటీ ఉండేటువంటి ఆ పెయింటింగ్స్ యొక్క ఆర్టిస్టు చూసావా ఆయన్ని. అట్లాగే రెండవ సెంటెన్స్లో, ఈజ్ షీ ద వన్ హూజ్ మదర్ ఈజ్ ఎ ఫేమస్ డాన్సర్. ఇది రిలేటివ్ క్లాజు. దీంట్లో ఇది రిలేటివ్ క్లాజ్ అయితే, ఈజ్ షీ ద వన్ హూజ్ మదర్ ఈజ్ ఎ ఫేమస్ డాన్సర్. ఆమెనేనా? ఎవరి మదర్ అయితే ఒక ఫేమస్ డాన్సర్గా ఉందో ఆ యొక్క ఆమెనేనా ఈమె అంటే, ఫేమస్ డాన్సరు ఆమె ఒకరే అని అన్నట్టు. ఇక్కడ మూడో దాంట్లో, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ ప్లాంట్ హూజ్ ఫ్లవర్స్ చేంజ్ కలర్. హూజ్ ఫ్లవర్స్, దేని కలర్స్ అయితే, దేని ఫ్లవర్స్ అయితే కలర్ చేంజ్ అవుతాయో. దేని ఫ్లవర్ యొక్క కలర్ చేంజ్ అవుతుంది అని అంటే ఒక ప్లాంట్. ఏ ప్లాంట్ ఫ్లవర్స్ అయితే కలర్ చేంజ్ అవుతాయో అటువంటిది నేను చూడలేదు అని అన్నట్టు. ఇట్లా హూజ్ అనేటువంటిది బిలాంగింగ్నెస్ చెప్తుంది. అది ఒక వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, లేకపోతే ఏదైనా ప్లేస్ కూడా కావచ్చు. ఇట్లా వీటి యొక్క ఓనర్షిప్ను కానీ బిలాంగింగ్నెస్ను కానీ తెలుపుతూ రిలేటివ్ ప్రొనౌన్గా రెండు వాక్యాల్ని కంజంక్షన్ మాదిరిగా కనెక్ట్ చేసేటువంటి విధంగా ఈ హూజ్ అనేటువంటిది ఉంటుంది. రిలేటివ్ ప్రొనౌన్స్లో
నాలుగవది విచ్. విచ్ అంటే అర్థము ఏదైతే. ఇది థింగ్స్ను మాత్రమే రెఫర్ చేస్తుంది. అంటే విచ్ అనేటువంటి ఈ రిలేటివ్ ప్రొనౌన్ ముందు ఎప్పుడు కూడా ఏదైనా వస్తువును తెలిపేటువంటి నౌన్ మాత్రమే ఉంటుంది అని అన్నట్టు. అట్లాగే ఇది సబ్జెక్టును కానీ ఆబ్జెక్టును కానీ రెండిట్లో ఏదైనా రెఫర్ చేయవచ్చు. ఈ ఎగ్జాంపుల్స్లో చూస్తే విచ్ ఏదైతే, హ్యావ్ యూ రెడ్ ద నావెల్ విచ్ యూ బారోడ్ ఫ్రమ్ ద లైబ్రరీ. విచ్ యూ బారోడ్ ఫ్రమ్ ద లైబ్రరీ అనేటువంటిది మనకు రిలేటివ్ క్లాస్. సో దీంట్లో విచ్ అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్. ఏదైతే, ఈ ఏదైతే అనేటువంటిది దాని ముందు ఉండేటువంటి నౌన్ని రెఫర్ చేస్తుంది. అదేముంది అంటే నావెల్. ఏదైతే నావెల్ నీవు లైబ్రరీ నుంచి తీసుకున్నావో అని అన్నట్టు. సో ఈ విధంగా షీ రికమెండెడ్ ఎ బుక్ ద టైటిల్ ఆఫ్ విచ్ ఐ హ్యావ్ ఫర్గాటన్ అని అన్నాడు. ఇక్కడి నుంచి ఇది ఏంటి అనంటే మనకు రిలేటివ్ క్లాజ్ అవుతుంది. ద టైటిల్ ఆఫ్ విచ్, దేని యొక్క టైటిల్ అయితే, దేని యొక్క టైటిల్ అంటే ఇక్కడ బుక్ అనేటువంటిది నౌన్గా ఉంది. ఏ బుక్ యొక్క టైటిల్ అయితే నేను మర్చిపోయానో అది నువ్వు రికమెండ్ చేసావు. నువ్వు రికమెండ్ చేసినటువంటి ఆ బుక్ యొక్క టైటిల్ని నేను మర్చిపోయాను అని అన్నట్టు. అట్లాగే మూడవ ఎగ్జాంపుల్లో చూస్తే ద పెయింటింగ్ విచ్ ఐ వాంటెడ్ టు బై. విచ్ ఐ వాంటెడ్ టు బై, ఏదైతే పెయింటింగ్ను, దిస్ వన్, ఈ నౌన్ని ఇది రిలేట్ చేస్తుంది. ఏదైతే పెయింటింగ్ను నేను కొనాలను అది సేల్స్లో లేదు, అంటే సేల్కు పెట్టలేదు అని అన్నట్టు. ఏదైతే పెయింటింగ్, ఇట్లా విచ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌను రిలేట్ చేసేటువంటి ఆ యొక్క నౌను దాని ముందే ఉంటుంది. అది ఎప్పుడు కూడా థింగ్స్ అయి ఉంటాయి అని అన్నట్టు. రిలేటివ్ ప్రొనౌన్స్లో చిట్ట చివరిది దట్. దట్ అనేటువంటిది హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్కి, విచ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్కి బదులుగా కూడా వాడబడుతుంది. అంటే ఆ ప్లేస్లో ఉపయోగించాల్సినటువంటి ఆ ప్లేస్లో మనము దట్ను కూడా వాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షీ రికమెండెడ్ ఎ బుక్ ద టైటిల్ ఆఫ్ విచ్ అన్నటువంటి దగ్గర ద టైటిల్ ఆఫ్ దట్ ఐ హ్యావ్ ఫర్గాటన్, ఆ విధంగా వాడవచ్చు. లేదంటే హ్యావ్ యూ రెడ్ ద నావెల్ దట్ యూ బారోడ్ ఫ్రమ్ ది లైబ్రరీ, అక్కడ విచ్ అనేటువంటి ప్లేస్లో ఇంతకుముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్స్లో దట్ కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది దట్ అనేటువంటిది పర్సన్స్ని కానీ థింగ్స్ని కానీ రిలేట్ చేస్తుంది. ఇంకోటి ఇది సబ్జెక్టు ఆబ్జెక్టు క్లాస్గా కూడా ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్గా ఇది ఏంటిది అని అంటే సూపర్లేటివ్ తర్వాత వస్తూ ఉంటుంది. సూపర్లేటివ్ డిగ్రీ తర్వాత వస్తూ ఉంటుంది అనేది ఎగ్జాంపుల్లో చూద్దాము. దట్ అనేది హూ తర్వాత విచ్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్కి సబ్స్టిట్యూట్గా కూడా వాడవచ్చు అని అన్నా. వాటి ప్లేస్లో వాటికి ఏ మీనింగ్ అయితే ఉంటుందో ఆ మీనింగ్నే తీసుకోవచ్చు. తర్వాత రిలేటివ్, ఈ రిలేటివ్ ప్రొనౌన్ అనేటువంటిది దట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో తర్వాత వాడతాము అను. సూపర్లేటివ్ డిగ్రీలో ఉండే సెంటెన్స్ తర్వాత చూడండి. ఫస్ట్, దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్. ద బెస్ట్ బుక్ అని అంటే అత్యంత ఇక మంచిది అని అన్నట్టు. అంటే ఇన్ఫర్మేషన్ అనుకోండి, క్వాలిటీ అనుకోండి, ఏదైనా. సో దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్, ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. ఇక్కడ దట్ నుంచి మొదలయ్యేది క్లాస్, రిలేటివ్ క్లాస్. దట్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్, ఏదైతే బెస్ట్ బుక్ ఉందో ఆ బెస్ట్ బుక్ని, అలాంటి బెస్ట్ బుక్ నేను ఇప్పటి వరకు చదవలేదు, అలాంటిది. అట్లా దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఏం చేస్తుందంటే ద బెస్ట్ బుక్ని రిలేట్ చేస్తుంది, దాని గురించి తెలుపుతూ ఉంది అన్నట్టు. వేర్ ఈస్ ద ఫైల్ దట్ ఐ గేవ్ యూ ఎస్టర్డే.
దట్ ఐ గేవ్ యూ ఎస్టర్డే రిలేటివ్ క్లాజ్. దాంట్లో ఉండేటువంటిది దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఈ రిలేటివ్ ప్రొనౌన్ దాని ముందర ఉండేటువంటి ద ఫైల్ని రెఫర్ చేస్తూ ఉంది. ఫైల్ అనే నౌన్ని రెఫర్ చేస్తూ ఉంది. వస్తువే అది కూడా, పైన బుక్ అనేటువంటిది వస్తువే. కాబట్టి వేర్ ఈస్ ద ఫైల్ దట్ ఐ గేవ్ యూ ఎస్టర్డే అంటే ఏదైతే ఫైల్ని నిన్న ఇచ్చానో అది ఎక్కడ ఉంది అని అన్నట్టు. సో ఆ ఫైల్ గురించి రెఫర్ చేస్తుంది. అట్లాగే దీంట్లో దట్ ఐ నో ఇన్ ద ఆఫీస్ దట్ ఐ నో ఇన్ ద ఆఫీస్ అనేటువంటి ఇంతవరకు రిలేటివ్ క్లాజ్ ఇది. దీంట్లో ఏముంది అని అంటే ఆల్మోస్ట్ ఆల్ ది ఎంప్లాయీస్ అన్నాడు. ఇక్కడ దట్ అనేటువంటి ఈ రిలేటివ్ ప్రొనౌన్ దేన్ని రెఫర్ చేస్తుంది అంటే దాని ముందు ఉండే నౌన్ని రెఫర్ చేస్తూ ఉంది. సో ఇక్కడ ఎంప్లాయీస్ని రెఫర్ చేస్తూ ఉంది అని అన్నాడు. సో ఇక్కడ హూ ఉంది, విచ్ ఉంది, దాని సబ్స్టిట్యూట్ కాబట్టి మనుషులను కూడా దట్ రెఫర్ చేస్తుంది అనేటువంటి. సో ఆల్మోస్ట్ ఆల్ ద ఎంప్లాయీస్ దట్ ఐ నో ఇన్ ద ఆఫీస్. ఏ ఎంప్లాయీస్నైతే ఈ ఆఫీస్లో నేను తెలిసి ఉన్నానో, ఎవరైతే నాకు తెలిసి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ రిటైర్ అయిపోయిండ్రు అన్నట్టు. నాకు తెలిసి ఉన్నటువంటి అందరూ ఎంప్లాయీస్ రిటైర్ అయిపోయి ఉన్నారు అన్నట్టు. సో దట్ అనేటువంటి ప్రొనౌన్ ఎంప్లాయీస్ని రిలేట్ చేస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా రిలేటివ్ ప్రొనౌన్స్ అయినటువంటి హూ, విచ్, హూమ్ అండ్ దట్, ఇవి హూజ్ అనేటువంటి ఈ 5 ఏం చేస్తాయనంటే ఈ విధంగా వాడబడతాయి సెంటెన్సెస్లో. ఇవి కంజంక్షన్గా, తర్వాత ఒక రిలేటివ్ ప్రొనౌన్గా వాడబడతాయి. దాని ముందు ఉండేటువంటి నౌన్ని రిలేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాము. ఈ స్ట్రక్చర్లో ఏదైతే సెంటెన్స్ తోటి ఉంటాయో ఆ సెంటెన్స్ పార్ట్ని అంతా కూడా రిలేటివ్ క్లాజ్ అని అంటాము. వీటిని అడ్జెక్టివ్ క్లాజెస్ అని కూడా అనవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది రిలేటివ్ క్లాజెస్లో ఒక భాగం మాత్రమే. రిమైనింగ్ నెక్స్ట్ వీడియో క్లాస్లో మనం తెలుసుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.